నమస్కారం. సిసిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా స్థాయి కిషోరి వికాస శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. గోదావరి తీరంలో సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భక్తి ప్రపత్తులతో పూజలు, అభిషేకాలు, అర్చనలు. అసెంబ్లీకి రానప్పుడు రాజీనామా చేయాలి. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 5 ఏళ్లలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. యుక్త వయసులో ఉన్న బాలికలు, మహిళల ఉజ్వల భవిష్యత్తుకు కిషోరి వికాస కార్యక్రమం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, శిక్షణ కార్యక్రమం ద్వారా రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన కల్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. కిషోర్ బాలికా స్వేచ్ఛపై తూర్పుగోదావరి జిల్లా గోడప్రతి ఆవిష్కరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె ప్రకాష్ బాబులు విచ్చేశారు. ప్రకాష్ నగర్ ధర్మంచర కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి కిషోరి వికాసం జిల్లా స్థాయి శిక్షకుల శిక్షణ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా ఎస్పీ నరసింహకిషోర్, ఇతర అధికారులు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులతో పాటు బాధ్యతలను కూడా పిల్లలకు తెలియచేయాలన్నారు. ప్రభుత్వ మహిళా సాధికారత, మహిళల అభివృద్ధిపై అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా వివరించారు. జాతీయ స్థాయిలో నల్సా రూపొందించిన మార్గదర్శకాలను జిల్లా న్యాయసేవాధికారి సంస్థ ద్వారా పేదరికంలో ఉన్న మహిళలకు న్యాయపరంగా రాజ్యాంగం కల్పించిన హక్కులపై వారికి అవగాహన కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడ లా రిలేటెడ్ ఉన్నవి కూడా మేడం మాకు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఏదైనా లీగల్ ఇష్యూస్, డెఫిషియన్సీస్ ఉన్నవి మేము దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది. ఎవరికి కూడా మన సొసైటీలో ఉన్న వాళ్ళందరికీ సమాన హక్కులు, సమాన రంగంలో అన్నీ ఉంటాయి. కాబట్టి మీకు తెలిసిన విజ్ఞానాన్ని వాళ్ళందరికీ చెప్పి ఎవరు ఏ విధంగా కూడా వెనుకబడి ఉండి ఇబ్బంది పడకుండా ఉండేలాగా చూడండి. మీ బాధ్యతను మీరు నెరవేర్తించండి. నాకు అవకాశం ఇచ్చిన డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అందరికీ కూడా. కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ, ఆడపిల్లల ఉజ్వలమైన ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు కిషోరి వికాసం పునఃప్రారంభ కార్యక్రమం పునాది వేస్తోందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. శిక్షణ కోసం వచ్చిన అధికారులందరూ ఆడపిల్లల సమాజ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలన్నారు. రెండో విషయం, మేబీ బికాస్ ఆఫ్ ద హార్మోన్స్ ఇంపాక్ట్ వాళ్ళు ఒక సూడో వరల్డ్ లో ఉంటారు. సో వాళ్ళ ప్రపంచం అంతా పాజిటివ్ గానే కనిపిస్తూ ఉంటారు. అండ్ థర్డ్ ఇష్యూ, చాలా సైకలాజికల్ ఇష్యూస్ వస్తాయి. సో సమ్ ఆర్ టూ కాన్ఫిడెంట్, సమ్ ఆర్ టూ లో అసలు వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్ ఇష్యూస్ వస్తాయి. తర్వాత సైకోసోమాటిక్ ఇష్యూస్ వస్తాయి. దాని తర్వాత ఫోర్త్ ఇష్యూ, ప్రలోభాలకి ఎక్కువగా లోనయ్యే ఫేజ్ కూడా అదే. మేబీ వాళ్ళకి ఇనఫ్ మెచ్యూరిటీ ఉండకపోవడం అండ్ వాళ్ళకున్న అప్పటికున్న సైకలాజికల్ ఇష్యూస్ వలన ప్రలోభాలకు కూడా ఎక్కువగా వాళ్ళు లోన. జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ మాట్లాడుతూ, కిషోరి బాలికలు బాల్యం నుండి యుక్త వయసు వరకు సమాజంలో వారి ఎదుగుదల సమయంలో ఎవరి నుండి మోసపోకుండా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో మహిళలకు సహాయాన్ని అందించే విధంగా ఇటీవల మహిళా రక్షక్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమం పట్ల మంచి స్పందన కూడా వస్తోందన్నారు. మండల స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే మహిళలకు మరింత రక్షణ ఉంటుందని సూచించారు. ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి కె విజయలక్ష్మి జిల్లాలో కిషోరి బాలికల ప్రధాన అంశాల వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె ప్రకాష్ బాబు, ఐసిడిఎస్ పీడీకే విజయలక్ష్మి, డిఈఓ కె వాసుదేవరావు, డిఎం&హెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, డిసిహెచ్ఓ డాక్టర్ ఎన్ పద్మశ్రీ, ఎస్ఎస్ఏపీడిఎస్ సుభాష్ని, డిఎస్పీ భవ్యకిషోర్, జిల్లా వొకేషనల్ అధికారి సుబ్రహ్మణ్యం, ఆర్బీఎస్కే కోఆర్డినేటర్ డాక్టర్ హరిహర, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి సి రాజ్ కుమార్, ఐసిడిఎస్ మండల స్థాయి అధికారులు, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు. ఫ్యామిలీ ఏమో ఇంకోలాగా హెచ్ఆర్ మేనేజర్ కి ఫోన్ చేసి అతన్ని బెదిరించడం, నువ్వు అమ్మాయికి ఎందుకు ఉద్యోగం ఇచ్చావు. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నది. మన తప్పు ఒప్పు ఒక
20 to 30% ఆఫ్ మేల్ పీపుల్ దీనికి ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. సో వారికి ఎక్కువ అవేర్నెస్ మనం కల్పించాలి విలేజ్ లో కూడా. బాబు స్త్రీ అంటే ఇది ఆ భద్రతా భావన ఇవ్వగలిగేది మేల్ పర్సన్. గృహిణిగానే ఉంటే వాళ్ళ పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దుకోవటం, అలాగే చదువుకుని ఉద్యోగాలు చేస్తుంటే వారు సెల్ఫ్ డిగ్నిటీతో మంచిగా ఉద్యోగం చేయటం, వర్క్ ప్లేస్ లో కానీ ఎక్కడ ఏ రకమైన హెరాస్మెంట్ అట్రాసిటీ ఉంటే వెంటనే రిపోర్ట్ చేయగలిగే ధైర్యం ఇవ్వటం, నెక్స్ట్ బాగా చదువుకుని కెరీర్ గైడెన్స్ ఇవ్వటం, ఇవన్నీ ముఖ్యమైన ఉద్దేశాలతో ఈ కార్యక్రమం రూపొందించుకోవడం జరిగింది. వైసీపీ పాలనలో జగన్ విలాసాలకు 5,701 కోట్ల ప్రజాధనంతో జల్సా పథకాన్ని అమలు చేశారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ప్రజాధనాన్ని జగన్ ఏ విధంగా దుర్వినియోగం చేశారో వివరించారు. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని జగన్ 5,701 కోట్లతో జల్సాలు చేశారని, కేవలం ఎగ్ పఫ్లు తినడానికి 3.6 కోట్లు ఖర్చు పెట్టారని ఎద్దేవా చేశారు. ప్యాలెస్లో పెన్నులు పేపర్ల కోసం 3.8 కోట్లు, తాడేపల్లి ప్యాలెస్ ఐరన్ ఫెన్సింగ్ కోసం 12.8 కోట్లు, సచివాలయాలకు రంగులు వేసి తొలగించేందుకు 3,000 కోట్లు, సర్వేరాళ్ల మీద జగన్ ఫోటోల కోసం 700 కోట్లు, ప్రకటనల పేరుతో సాక్షికి దోచిపెట్టింది 500 కోట్లు, పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో కోసం 13 కోట్లు, ప్యాలెస్లో ప్రభుత్వ ఖర్చుల కోసం 15.2 కోట్లు, మద్యం షాపుల్లో ఎలుకలు పట్టేందుకు 1.3 కోట్లు, ప్యాలెస్ వద్ద 986 మంది సెక్యూరిటీ కోసం 1000 కోట్లు, ప్రహరీకి 10 కోట్లు, ప్యాలెస్ ముందు రోడ్డు నిర్మాణానికి 5 కోట్లు, జగన్ కుటుంబ వ్యక్తిగత టూర్ల కోసం 22.5 కోట్లు, ప్యాలెస్లో తాత్కాలిక పనుల కోసం 22.5 కోట్లు దర్జాగా ఖర్చు చేసి దోబరా చేశారని వివరించారు. రానున్న పుష్కరాల సమయానికి రాజమండ్రిలో శాంతి భద్రతలు రావాలని, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లు లేకుండా ప్రశాంతంగా ఉండేలా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం, భాస్కర్ నగర్ భూ ఆక్రమణల గురించి అసెంబ్లీలో మాట్లాడినట్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు బాగా జరిగాయని, మంత్రులు బాధ్యతగా సమాధానాలు చెప్పారని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు వర్రే శ్రీనివాస్, నక్కా చిట్టిబాబు, మజ్జి రాంబాబు, బొడ్డిగరాధ, నల్లన్ శ్రీను, కోయల రమణ, ద్వారా పార్వతీసుందరి, ఎన్నమూరి రాంబాబు, కంటిపూడి శ్రీనివాస్, బొడ్డిగ రవి, కడలి రామకృష్ణ, పోలాక పరమేష్ పాల్గొన్నారు. ఈ పేపర్ల మీద మిమ్మల్ని సంతకం పెట్టమంటున్నారు సీఎం గారు అని అన్నారట ఆయన. అప్పుడు మంత్రి చూసి ఏంటి ఇది, ఈ ఎంఓయూలు ఏంటి, విధానం ఏంటి, రాత్రి 1 గంటకి ఏంటి, నేను పెట్టను అంటే క్యాబినెట్లో ఎప్పుడూ చేసుకొని చేసేసుకున్నారు. ఆయనే చెప్తా ఉన్నారు. ఈరోజు వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. అసలు కరప్షన్ ఎలా చేయాలో ప్రపంచ దేశాలన్నింటిలోని పోటీ పెడితే తప్పకుండా గోల్డ్ మెడల్ జగన్కే వస్తుంది. ఆయనే సాధిస్తాడు, మాకు ఆ విశ్వాసం ఉంది. ఈ అంశంతో మరింత మా విశ్వాసం బలపడతా ఉంది. ప్రైమ్ అక్యూజ్, మొదటి ముద్ద A1, ఎక్కడ చూసినా ఇంకో వ్యక్తికి అవకాశం ఇవ్వడు. A1 అన్నది ఆయన బ్రాండ్. A1 జగన్ అన్న. ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతా ఉంది. గత 5 సంవత్సరాలు ఇంతటి అవినీతిపరుడు పరిపాలించారు, ఇన్ని అవినీతిపరమైన కార్యక్రమాలు చేశారన్నది రాష్ట్ర ప్రజలకి చాలా స్పష్టంగా. రాజమండ్రి లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో సత్యసాయిబాబా జయంతి వేడుకలు నిర్వహించారు. సత్యసాయిబాబా వారి 99వ జన్మదినం సందర్భంగా హౌసింగ్ బోర్డు కాలనీ సమితి రాజమండ్రిలో ఉదయం 5 గంటలకు సుప్రభాత నగర సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు. 9 గంటలకు ఒక రాజవీధికి సత్యసాయి మార్గాన్ని నామకరణం చేసి నేమ్ ప్లేట్ గ్రామ పెద్దలు ప్రారంభించారు. నామ సంకీర్తన జరిగింది. సమితి వారి వార్షిక నివేదికను మహిళా యూత్ కన్వీనర్ హారిక సమర్పించారు. భవిష్యత్ కార్యక్రమాలు ప్లానింగ్ సమితి కన్వీనర్ ఎస్వి సుబ్రహ్మణ్యం వివరించారు. గవర్నమెంట్ ప్లీడర్ సిహెచ్వి ప్రసాద్, ప్రముఖ న్యాయవాదులు కేక్ కట్ చేశారు. మానసిక వికలాంగులైన చిన్నారులకు నూతన వస్త్రాలిచ్చి అన్నదానం చేశారు. ప్రమాదంలో 2 కాళ్లు పోగొట్టుకున్న యువకుడికి చేయూతనందించారు. రాజమండ్రి నగరంలో గల వివిధ హాస్పిటల్లో ఈ రోజు జన్మించిన చిన్నారులకు సత్యసాయి కిట్స్ పంపిణీ చేశారు.
99 రోజులు మాత్రమే గెలిచారు. స్వామివారి సందేశం కంటే మనకు చెప్పే సందేశం ఇంకే ఉండదు. సేవ చేయండి, సేవని మర్చిపోయే వరకు సేవ చేయండి, సేవని భావించవద్దు, అది మన కర్తవ్యంగా భావించి సేవ చేయండి, అంతకంటే చెప్పేది లేదు. అన్నప్రసన్న కార్యక్రమం చేయాలి అనుకుంటాం పాలచర్ల గ్రామంలో, అదొకటి. తర్వాత ఏంటంటే పాలచర్లలో త్వరలోనే ఒక ఐ క్యాంపు పెట్టుకోవాలనుకుంటున్నాం. రేపు జనవరి నెలలో నందరాడలో, ఫిబ్రవరి నెలలో బూరుగుపూడిలో, మార్చి నెలలో మన పాలచర్ల గ్రామంలో ఐ క్యాంప్ పెట్టుకోవాలని అనుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లా రాయుడుపాకుల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో కార్తీక మాస అన్న సమారాధన కార్యక్రమం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో వేంచేసి ఉన్న లక్ష్మీ పద్మావతి ఆండాళ్ సహిత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద కార్తీక మాస నిత్య అన్న సమారాధన కార్యక్రమం 22వ రోజుకు చేరుకుంది. 22వ రోజు దివాంచెరువు వాస్తవ్యులు ఎర్రన్శెట్టి సత్యనారాయణ దుర్గా దంపతుల కుమారుడు, ఎర్రన్శెట్టి మురళీకృష్ణ నాగజ్యోతి దంపతుల కుమారుడు వెంకట భువన్ పుట్టినరోజు సందర్భంగా వారి సహకారంతో ఆలయ ధర్మకర్త బుద్దాల సూర్యనారాయణ సత్యవతి దంపతుల కుమారులు, బుద్దాల డెవలపర్స్ అధినేతలు బుద్దాల వెంకన్నబాబు లక్ష్మీదేవి దంపతులు, బుద్దాల అమ్మిరాజు సూర్యదేవ కుమారి దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు, చుట్టుపక్కల గ్రామాల నుండి సేవ చేసుకునే మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ సేవలు అందించారు. సత్యసాయిబాబా 99వ జయంతి సందర్భంగా ఆలయంలో సేవ చేసుకునే మహిళలు సత్యసాయి 99వ జయంతి వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేసి అన్నప్రసాద వితరణలో పాల్గొని సేవ చేసే వారందరినీ సాల్వాతో సత్కరించి సత్యసాయి జ్ఞాపికను అందజేశారు. ఆలయ వ్యవస్థాపకులను వంటశాలలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. గత ఎన్నికల ముందు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఇచ్చిన ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చారని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ డిమాండ్ చేశారు. రాజీవ్ గాంధీ డిగ్రీ కళాశాల సమావేశ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ మాట్లాడారు. కూటమి అధికారంలోకి వస్తే మొదటి సంతకం మెగా డిఎస్సీ ఫైల్పై పెడతారని చంద్రబాబు నాయుడు ప్రకటించారని, అయితే అధికారంలోకి వచ్చి 5 నెలలు గడుస్తున్నా సంతకం పెట్టారు తప్పిస్తే డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదని వాపోయారు. గత ప్రభుత్వంలో 2018లో డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల వయోపరిమితి మించిపోయిన అనేక మంది అభ్యర్థులు నష్టపోయారని వివరించారు. ఇప్పుడైనా నోటిఫికేషన్ ఇచ్చి త్వరగా పోస్టులు భర్తీ చేస్తారనుకుంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అంశం నేపథ్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరికి డిఎస్సీ నోటిఫికేషన్ను వాయిదా వేసి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారన్నారు. రాష్ట్రంలో గంజాయిని అదుపు చేయడానికి డ్రోన్ల ద్వారా
సీడ్ స్థాయిలోనే అరికడతామని ప్రకటించారని, ఈ విషయంలో ప్రభుత్వానికే చిత్తశుద్ధి కనుక ఉంటే ఎన్నికల ముందు విశాఖపట్నంలో పట్టుబడ్డ 25,000 కోట్ల విలువైన మాదక ద్రవ్యాల గురించి మాట్లాడాలన్నారు. తన తండ్రి మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ పోరాట పటమే తనకు బలమని పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మంచి స్పందన కనిపిస్తోందన్నారు. తన పిలుపుతో 63,000 మంది ఓటు హక్కు నమోదు చేయించుకున్నారని, తనకు కూటమి అభ్యర్థిని ఏమాత్రం పోటీగా అనుకోవడం లేదన్నారు. ఆయన వద్ద డబ్బులు ఉండవచ్చునని, అయితే తాను విద్యావంతునని, సామాన్యుల పక్షాన పనిచేస్తానని వివరించారు. కూటమి ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు ఫాలోవర్స్కి కానీ యాంటీ కాదు. నేను ఒక ఇండిపెండెంట్ వాయిస్గా, గ్రాడ్యుయేట్స్ వాయిస్గా అడగాలి. అడగకపోతే ఎవరు చేయరు. ఎందుకంటే ఏదైనా ప్రెస్ మీట్ పెడుతుంటే నేను చంద్రబాబు నాయుడు గారికి యాంటీగా అనుకుంటున్నారు. నేను చంద్రబాబు నాయుడు గారికి కానీ లేకపోతే ఏ నాయకుడికి కూడా నేను యాంటీ కాదు. నా యొక్క వాయిస్ ఒక నిరుద్యోగ వాయిస్ అవ్వాలని, నా యొక్క వాయిస్ ఇటేపున్న ఒక కామన్ ఓటర్, ఒక కామన్ మ్యాన్ వాయిస్ అవ్వాలని కోరుకుంటున్నాను. వాళ్ళ ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్స్ని నేను నా వాయిస్ ద్వారా మీ ముందు అడుగుతున్నాను. కోట్లింగాలపేట శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి వారి దేవస్థానం పాశుపత శ్రీరుద్ర సహిత సత్యచండీ యాగం జరిగింది. కోట్లింగాలపేట వద్ద పవిత్ర గోదావరి నదీ తీరంలో శతాబ్దాల ఆగమ సాంప్రదాయంలో విరాజులుతున్న ఉమా కోట్లింగేశ్వర స్వామివారి దేవస్థానంలో కొడమంచల వీరేశ్వరమ ఆధ్వర్యంలో ఉమా కోట్లింగేశ్వర స్వామి పాశుపత రుద్ర సహిత శతచండీ యాగం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గోపూజ, విఘ్నేశ్వర పూజ, మహాన్యాసపూర్వక అఘోర పాశుపత ఏకాదశ రుద్రాభిషేకం, బిల్వార్చన, మృత్యుంజయ అభిషేకం, 108 మంది సుహాసనలచే భువనేశ్వరీదేవి కుంకుమార్చన, శతచండీ పారాయణం, సూర్య నమస్కారాలు, శివలింగానికి పంచామృత అభిషేకాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో ఆదాని నుండి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముడుపులు అందుకున్న వ్యవహారంలో రాష్ట్ర ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక టీనగర్లోని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో జరిగిన అవకతవకలపై అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ దర్యాప్తులో అదాని నుండి జగన్ ప్రభుత్వం ముడుపులు తీసుకున్నట్లు తేటతెల్లమైందన్నారు. ఈ అంశంపై దర్యాప్తు చేస్తామని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రకటించిందని, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న ప్రధానికి అదానీ బినామీ అన్న ఆరోపణలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో అదానీ జగన్ వ్యవహారంలో మోదీ పాత్రను నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం స్వప్రయోజనాలు ఆశించి 1750 కోట్లు ముడుపులు తీసుకుని సోలార్ విద్యుత్ ఒప్పందాలు 20 ఏళ్ల కాలానికి చేసుకోవడం వల్ల రాష్ట్ర ప్రజలపై 72,000 కోట్ల భారం పడుతుందన్నారు. ఈ భారాన్ని ట్రూఅప్ ఛార్జీలు, ఇతర ఛార్జీల కింద ప్రజలపై రుద్దుతున్నారని ఆరోపించారు. అవినీతి వ్యవహారాలను బయటపెడుతుంటే పీసీసీ అధ్యక్షురాలు శర్మిలారెడ్డి ఆమె తల్లిని వైసీపీ నేతలతో తిట్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే షర్మిల నిరంతరం పనిచేస్తున్నారన్నారు. అవినీతిని నిగ్గుతేల్చే వరకు శర్మిలారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రెండూ నిద్రపోన్నారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే మేము ఎట్టి పరిస్థితుల్లో వదలం, ఎవరో అతిథులు కాదు, మేము వాళ్ళు అంతు చేస్తా ఉన్నారు. చాలా సంతోషం. మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలి, జరిపించాలి. మీరు కూడా దీని మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకాడద్దు. కానీ అదే సమయంలో ఇది
ఆదానీలు మోడీ యొక్క బినామీలు అంటారు. ఈ మోడీ ప్రమేయం లేకుండా ఆ 2020-21లో ఈ ఆదానీలు వెళ్ళి జగన్ కలిసే పరిస్థితి లేదు. దాని మీద కూడా మీరు నిగ్గు తేల్చాలి. ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని కాపాడాలని ఇటు చంద్రబాబు నాయుడు గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాజమండ్రి రూరల్ పిడింగొయ్యి పరిధిలోని సాయిబాబా పొంత రోడ్లో అగ్ని ప్రమాద బాధితులను బాధ్యత సేవా సంస్థ అధ్యక్షులు గిరిజాల వీర్రాజు పరామర్శించారు. రాజమండ్రి రూరల్ పిడింగొయ్యి పరిధిలోని సాయిబాబా పొంత రోడ్లో ఉన్న విజయ సిరామిక్లో కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న చూచుకొండ సత్యవతి, సెడగం పద్మ 2 కుటుంబాలకు చెందిన తాటాకేళ్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి సర్వం కోల్పోయి నిరాశ్రితులయ్యారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న బాధ్యతా సేవా సంస్థ అధ్యక్షులు గిరిజాల వీర్రాజు, స్థానిక నాయకులు, మాజీ వార్డు సభ్యులు మేడి తిమూర్తులు, మాజీ ఎంపీటీసీ పిల్లా లక్ష్మణ్, చిలకల రామారావు ద్వారా బాధ్యతతో తెలుసుకుని అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు బాధ్యత సేవా సంస్థ ద్వారా నిత్యావసర వస్తువులు, బియ్యం, దుప్పట్లు, చీరలు, వంట సామాగ్రి, నగదు బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎలుకొండ రవి, పొన్నమిరాజు వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి వంకాయలవారి వీధి అష్టలక్ష్మీదేవి ఆలయంలో శ్రీ వాసవి లలిత భజన మండలి వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. వాసవి లలిత భజన మండలి 15వ వార్షికోత్సవం సందర్భంగా వాకచర్ల భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో వంకాయల వీధి అష్టలక్ష్మీదేవి ఆలయంలో ఘనంగా కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భజన మండలి ప్రతినిధులు సుధా మాధురి, ఉషాదేవి, బేబీ, శాంతి, అమ్మాజీ, కుమారి, మైత్రేయి, విజయలక్ష్మి, ఆదిలక్ష్మి, సుభాష్ని, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. రాజమండ్రి నల్లమంద సందులో శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమండ్రి నల్లమంద సందులో 57 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు 11 గంటలకు మార్కండ స్వామి ఆలయ భక్తి మండలి వారిచే పారాయణం, భక్తి పాటలతో భజన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం రాజమండ్రి స్వర్ణకార్ సంఘ ఆధ్వర్యంలో గండేపతుల శ్యామ్, పాలమూరు సతీష్ కుమార్, గుడివాడ కామేశ్వరరావు, చించినాడు తాతాజీ సౌజన్యంతో నిర్వహించారు. గౌతమి గోదావరి బెస్తావారి సంక్షేమ సంఘం అధ్యక్షులుగా పోలాసు రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌతమి గోదావరి బెస్తవారి సంక్షేమ సంఘ ఎన్నికల్లో నూతన పాలకవర్గం ఎన్నికైంది. గౌరవ అధ్యక్షులు సోమాల సత్యనారాయణ, ప్రెసిడెంట్ పోలాసు రమేష్, సెక్రటరీ సోమాల దుర్గాప్రసాద్, కోశాధికారి మధురబోయిన అంజబాబు పాలకవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎలక్షన్లు సంఘ సలహాదారులు, కుల సభ్యుల సమక్షంలో విజయవంతంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ రాయుడుపాకల గ్రామం వద్ద ఎన్వీబీ వెంచర్స్ అప్పారావు నగర్లో అయ్యప్ప స్వామి మండల దీక్ష ఘనంగా ముగిసింది. రాజమహేంద్రవరం రూరల్ రాయుడుపాకల గ్రామం
ఎన్వీవీబీ వెంచర్స్ అప్పారావు నగర్లో 41 రోజుల పాటు స్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమం ఎన్వీబీ వెంచర్ అధినేత నల్లమిల్లి వెంకన్నబాబు ఆధ్వర్యంలో మండల దీక్ష ముగింపు సందర్భంగా 2000 మందికి అన్న సమారాధన కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహించారు. నల్లమిల్లి వెంకన్నబాబును శివస్వాములు, గురుస్వాములు, మిత్రులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నల్లమిల్లి వెంకన్నబాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి శ్రీ వడ్డి పోలమాంబ కుంచమాంబ 108వ రెల్లికుల జాతర మహోత్సవాలు నిర్వహిస్తున్నామని జాతర కమిటీ అధ్యక్షులు అల్లం పోలయ్య తెలిపారు. వడ్డి పోలమాంబ కుంచమాంబ 108వ రెల్లికుల జాతర మహోత్సవాలు డిసెంబర్ 1వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకు జరుగుతాయని కమిటీ అధ్యక్షులు అల్లం పోలయ్య వివరించారు. డిసెంబర్ 1వ తేదీన గంగాలమ్మ జాతర జరుగుతుందని తెలిపారు. డిసెంబర్ 2వ తేదీన దారులు కట్టుట, నేల బావుట నిర్వహిస్తామని తెలిపారు. 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఆకాశ దీపాలు ఉత్సవం జరుగుతుందన్నారు. 14వ తేదీన సత్తమ్మ తల్లి పిడతల ఉత్సవాలు, 15వ తేదీ సాయంత్రం 3 గంటలకు మరడమ్మ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. 16వ తేదీ అమ్మవార్లకు రంగులు వేసేందుకు తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. 18వ తేదీ సాయంత్రం పూలగట్టం జరుగుతుందన్నారు. 19వ తేదీ చల్లగట్టం ప్రత్యేకంగా నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా 23వ తేదీన రంగులు వేసిన అమ్మవార్లను ఆలయంలోకి తీసుకురావడం జరుగుతుందని వివరించారు. జనవరి 1వ తేదీన దుర్గాలమ్మ బావుట జరుగుతుందని పేర్కొన్నారు. 6వ తేదీన సోమవారం రాత్రి 10 గంటలకు ప్రత్యేక ఆకర్షణగా అద్భుతమైన బాణాసంచా కార్యక్రమంతో పాటు తొలి ఏళ్ల రాత్రి అమ్మవార్ల ఉయ్యాల సేవ నిర్వహిస్తామని పేర్కొన్నారు. జనవరి 7వ తేదీన ముగింపు సందర్భంగా అమ్మవార్లకు అనువు జరుగుతున్నారు. ఎన్నో ఏళ్లుగా తమ పూర్వీకుల నుంచి వడ్డి పోలమాంబ కుంచమాంబ రెల్లికుల జాతర మహోత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా వడ్డి పోలమాంబ కుంచమాంబ 108వ రెల్లికుల జాతర మహోత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రెల్లికుల సంఘ పెద్దలు అల్లం పోలయ్య, మాజీ కార్పొరేటర్ చెన్న వీరభద్రరావు, ముత్యాల శివ, వీర్రాజు, మీసాల శివరామకృష్ణ, ముత్యాల మురళీకృష్ణ, బంగారు బుల్లెట్ ప్రసాద్, చెన్న వెంకటరమణ, అల్లం విజయ్ కుమార్, ముత్యాల చిన్న పర్వతైతలు పాల్గొన్నారు. 2024వ తేదీన సత్తమ్మ తల్లి బాణాల జాతర జరపబడింది. అలాగే 15/12/2024న తేదీన మరడమ్మ తల్లి బాణాల జాతర జరపబడింది. అలాగే 16/12/2024వ తేదీన దేవాలయముల నుండి అమ్మవార్లను రంగు వేయుటకు తీసుకువెళ్ళుట జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో మహిళలు, యువతులపై అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోయాయని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద విమర్శించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మహిళా కాంగ్రెస్ నాయకులు పార్వతి, పెద్దిరెడ్డి పద్మావతి నాయుడు, లీలావతి, సీత, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చాలా రోడ్డు బార్లు పడుతున్నాయండి. ఈ విషయాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా సరే మరి గుర్తించడం లేదండి. మరి ఈ విషయాన్ని శర్మిలమ్మ గారు పట్టించుకొని మరి న్యాయం చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ ఒక బలంతో మరి మహిళలకి కొన్ని హక్కులు కానివ్వండి, ఆస్తి పంపకాల హక్కులు కానివ్వండి, ఇలాంటివన్నీ ఇచ్చి మరి చాలా హత్యలు కూడా తక్కువ జరిగినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి ఈ రోజుల్లో గంటకి 2-3 హత్యలు, మానభంగాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి మన హోమ్ మినిస్టర్ గారు ఇలాంటి దాంట్లోని ఇంప్లిమెంట్ చేయాలి, ఇంకా వేగవంతంగా చేసి పోలీస్ యాక్ట్. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. రాజమహేంద్రవరం 35వ వీధిలో దీపాలంకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి రమేష్, హేమంత్, సురేష్, చాందిని, మాధురి, అఖిల్, ధరణి, జగతి, సాయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా స్థాయి కిషోరి వికాస శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. గోదావరి తీరంలో సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భక్తి ప్రపత్తులతో పూజలు, అభిషేకాలు, అర్చనలు. అసెంబ్లీకి రానప్పుడు రాజీనామా చేయాలి. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 5 ఏళ్లలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. సిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.